हरे कृष्ण। श्री जगन्नाथाष्टकम्। कदाचित् कालिन्दी तट विपिन संगीतकपरो मुदा गोपीनारी वदन कमलास्वदा मधुपा रमा शंभु ब्रह्मामर पति गणेशाच्युतपादो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। भुजे सव्यवेणुं शिरसि शिखिपिञ्चं कटितटे दुकूलं नेत्रान्ते सहचर कटाक्षं विदधते सदा श्रीमद्बृन्दावन वसति लीला परिचयो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। महाम्बोधिस्थिरे कनक रुचिरे नीलासिकरे वसस्पशसादान्त सहजा बलभद्रेण बलिना सुभद्रा मध्यस्था सकला सुरासेववासरदो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। कथापारवारासजला जलदस्रनीरुचिरो रमावाणि सौमासुरदा अमला पद्मोद्भवमुखै सुरेन्द्रैराराध्या श्रुति घनाशिखगीतचरितो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। रथारूढो गच्छन् पति मिलितभूदेव पटालै स्तुति प्रादुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदयः दया सिन्धुर्भानु सकला जगता सिन्धु सुतया जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। परब्रह्म पीडा कुवलय दलोत्फुल्लनयनो निवासी नीलाद्रौ निहिता चरणोऽनन्त शिरसि रसानन्दो राधा सरस वपुरालिङ्गनसको जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। नैवै प्राप्तं राज्यं न च कनकिताम्बोगविभावम् न याचेऽहं रम्यां निखिल जनकाम्यं वरवधूं सदा काले काले प्रमथा पतिनाचितचरितो जगन्नाथ स्वामी नयनपथगामी भवतु मे। हरत्वं संसारं धृततर मसारं सुरापते हरत्वं पापानां वितति
మపరమ్యదవపతే అహో దీననాథం నిహితమచలం నిచితాపదం. జగన్నాథ స్వామి నయనపథగామి భవతు మే. ఇది జగన్నాష్టకం. శ్రీ జగన్నాథాష్టక అర్థం. కొన్నిసార్లు చాలా సంతోషంతో జగన్నాథుడు తన వేణువుతో యమునా నది ఒడ్డున ఉన్న తోటలలో బిగ్గరగా కచేరీ చేస్తాడు. అతను ప్రజ యొక్క గోవుల ఆడపడుచుల అందమైన కమలం లాంటి ముఖాలను రుచి చూసే బంబుల్బీ లాంటివాడు. మరియు అతని కమల పాదాలను లక్ష్మి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు గణేశుడు వంటి గొప్ప వ్యక్తులు పూజిస్తారు. ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యం. అతని ఎడమ చేతిలో జగన్నాథ భగవానుడు వేణువును పట్టుకుని ఉన్నాడు. అతని తలపై అతను నెమళ్ళ ఈకలను ధరిస్తాడు మరియు అతని తుంటిపై అతను చక్కటి పసుపు పట్టు వస్త్రాన్ని ధరిస్తాడు. తన కన్నులు నుండి అతను తన ప్రేమగల భక్తులపై పక్కచూపులను అందజేస్తాడు మరియు అతను ఎల్లప్పుడూ తన దివ్య నివాసమైన బృందావనంలో తన కాలక్షేపాల ద్వారా తనను తాను వెల్లడిస్తాడు. ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యము. మహాసముద్రపు ఒడ్డున అద్భుతమైన బంగారు నీలకల కొండ శిఖరంపై ఉన్న పెద్ద రాజభవనంలో తన శక్తివంతమైన సోదరుడు బలభద్రతో పాటు మరియు వారి మధ్యలో తన సోదరి సుభద్ర జగన్నాథ భగవానుడు అవకాశం ప్రసాదిస్తాడు. అన్ని దైవిక ఆత్మలపై భక్తి సేవ ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యం. జగన్నాథ భగవానుడు కరుణా సముద్రము మరియు అతను నల్లటి వర్షపు మేఘాల వరుసలా అందంగా ఉన్నాడు. అతను లక్ష్మి మరియు సరస్వతికి ఆనంద భాండాగారము మరియు అతని ముఖం మచ్చలేని నిండైన కమలం వంటిది. అతను ఉత్తమ దేవతలు మరియు ఋషులచే పూజించబడ్డాడు మరియు అతని మహిమలను ఉపనిషత్తులు గానం చేస్తాయి. ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యం. భగవాన్ జగన్నాథుడు తన రథయాత్ర బండిపై ఉండి రహదారి వెంట కదులుతున్నప్పుడు అడుగడుగునా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులచే ప్రార్థనలు మరియు పాటలు వినిపించాయి. వారి స్తోత్రాలను వింటే జగన్నాథ భగవానుడు వారి పట్ల చాలా దయతో ఉంటాడు. దయాసముద్రుడు మరియు అన్ని లోకాలకు నిజమైన స్నేహితుడు. ఆ జగన్నాథ స్వామి అమృత సముద్రము నుండి జన్మించిన తన సతీమణి లక్ష్మితో సహా నా దర్శనం పొందుగాక. అతను బ్రహ్మదేవుని శిరస్సు యొక్క ఆభరణము మరియు అతని కళ్ళు కమలపు రెక్కల వలె ఉన్నాయి. అతను నీలకల కొండపై నివసిస్తాడు మరియు అతని పద్మపాదాలు అనంతదేవుడి తలపై ఉంచబడ్డాయి. జగన్నాథ భగవానుడు ప్రీతి మధురమైన ప్రేమతో పరవశించిపోయి చల్లటి మడుగులా ఉన్న శ్రీ రాధారాణి దేహాన్ని ఆలింగనం చేసుకోవడంలో ఆనందమయుడు అవుతాడు. ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యం. నేను రాజ్యం కోసం, బంగారం, కెంపులు మరియు సంపద కోసం ప్రార్థించను. పురుషులందరూ కోరుకునే విధంగా నేను అద్భుతమైన మరియు అందమైన భార్యను అడగను. నిత్యం శివునిచే కీర్తింపబడే జగన్నాథ స్వామిని నిరంతరం నా దర్శనం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దేవతలకు ప్రభువా, దయచేసి నేను అనుభవిస్తున్న ఈ పనికిరాని భౌతిక ఉనికిని త్వరగా తొలగించండి. ఓ యదుల ప్రభు, దయచేసి ఒడ్డులేని ఈ విశాలమైన పాప సముద్రాన్ని నాశనం చేయండి. అయ్యో, ఆయన తప్ప ఈ లోకంలో ఆశ్రయం లేదని భావించే వారికి భగవంతుడు జగన్నాథుని పాదపద్మాలు ప్రసాదిస్తాడని ఇది నిశ్చయం. ఆ జగన్నాథ స్వామియే నా దర్శన భాగ్యం. జగన్నాథ భగవానుని కీర్తిస్తూ 8 శ్లోకాలను పఠించే స్వీయ శిక్షణ పొందిన పుణ్యాత్ముడు అన్ని పాపాలను తొలగిస్తాడు మరియు సక్రమంగా విష్ణువు యొక్క నివాసానికి వెళ్తాడు.